ఇవాళ హైదరాబాద్లో పుట్టిన కొత్త నాగరికత ఏమిటో తెలుసా, రిసార్ట్లను పెట్టారు ఈ మధ్యన. ఏంటంటే మీ పల్లెటూరు వాతావరణం అంతా మీకు చూపిస్తాం, కోడి కూస్తుంది, మీరు ఇంటి ముందే పడుకోవచ్చు, వేపాలు పెట్టి తోముకోవచ్చు రండి అని రోజుకో 25,000 వసూలు చేస్తారు. అక్కడికి వెళుతున్నారు, వారానికి ఒకసారి వెళ్ళి వీకెండ్ రిసార్ట్, దానికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి వీడు అధోమోహానికి. అక్కడ కోడికోత వింటాడు, వేపళ్ళు తోముకుంటాడు, అక్కడ తెలుగు వాడు ఇంగ్లీష్ వాడతాడు. అదనమాట. అక్కడ తీసుకెళ్ళి వాడు గుడారం వేస్తాడు, ఆ గుడారంలో వీడు పడుకోడు. గుడారం ఎందుకంటే ఊరికే ఉండడానికి. ఆ ముందో మంచం వేస్తాడు, అది నులక మంచం వేస్తాడు, శుభ్రంగా పావులాగా పట్టుకొస్తాడు పల్లెటూరు నుంచి. వీడికి 10,000 అద్దె అంటాడు. ఎంత వీడు బీటెక్ చదివాడు, దేనికి వీడు బీటెక్ ఇంతకంటే వెర్రివేధం ఉంటాడా? పావులా మంచాన్ని 10,000 అద్దెకిస్తున్నాడేంటి నీకు? అదే పల్లెటూరుకి వెళ్ళి పాపం పేద శ్రామిక వర్గాలు ఉంటాయి, వాళ్ళు నులక మంచం మీద ఉంటే ఎప్పుడైనా ఈ దేశం బాగుపడుతుందండి అంటాడు ఆ నులక మంచం చూసి. వీడు ఆ నులక మంచం కోసం రిసార్ట్కి వెళ్ళి 10,000 కట్టాడు. ఏమనాలి వీడిని?